హాయ్! హలో! వెల్కమ్ టు రాకు కిరణ్ వ్లాగ్స్. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగే ఒక మంచి రెసిపీ కీర దోస పెరుగు పచ్చడి. కీర దోసకాయ అంటే మీకు తెలుసు కదా! కుకుంబర్. సో, మనం సలాడ్స్‌లో ఎక్కువ వాడే ఈ కీర దోసకాయతో ఒక చక్కని పెరుగు పచ్చడి రెసిపీ చూపిస్తాను. చాలా చాలా ఈజీగా ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఫస్ట్ కీర దోసకాయి పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఒక గిన్నెలో మనము పెరుగు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మీరు పులుపు ఇష్టపడితే పుల్ల పెరుగు, లేదంటే నార్మల్‌గా ఉండే కమ్మటి పెరుగు కూడా తీసుకోవచ్చు. తర్వాత ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఒక మిక్సీ జార్‌లో అల్లం ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని దీన్ని బరకగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఈ పెరుగు పచ్చడికి మెయిన్‌గా మనం చేసేది ఏంటంటే ఆవ పెడుతున్నాము. సో, ఆవ కోసం ఫస్ట్ ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. దానిలో హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే నీళ్లు పోసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 2 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. సో, ఇవన్నీ కలిపి ఒక 10 నిమిషాలు పక్కన నానబెట్టేసుకోవాలి. ఇలా ఇది 10 నిమిషాలు నానిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న ఆవాలు, ఇంకా ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెం ఉప్పు, ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మెత్తటి పేస్ట్‌లా మనం చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకి పెరుగు అనేది ఈక్వల్‌గా ఎక్కడ ఉండల్లాగా, లంప్స్‌లాగా లేకుండా మనం ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! పచ్చిమిర్చి, అల్లం, ఇంకా కొత్తిమీర పేస్ట్ అది వేసుకొని, తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని, మనం చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న కీరదోస ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎంతైతే తగినంత ఉప్పు తింటారో దానికి తగ్గట్టు. అండ్ ఉప్పు అయితే పెరుగు పులుపుని బట్టి కూడా పడుతూ ఉంటుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. పెరుగు కొంచెం పుల్లగా ఉంది అంటే గనక ఉప్పు ఎక్కువ పడుతుంది. కమ్మటి పెరుగైతే కనుక ఉప్పు తక్కువ పడుతుంది. సో, ఇది మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆవపిండి అంటే ఆవాలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, నూనె అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకు లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాను అంటే ముందే యాడ్ చేస్తే చేదనేది వచ్చేస్తుందనమాట. సో, మనకిలా పెరుగు పచ్చడి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఈ పెరుగు పచ్చడిలోకి తిరగమోత వేసుకోవాలి. అంటే పోపు వేసుకోవాలి. దానికోసం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని దానిలో మినపప్పు, మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత దానిలోనే జీలకర్ర, ఇంకా ఆవాలు కూడా వేసేసుకోవాలి. అండ్ కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. 1, 2 ఎందుకంటే మీరు చూసుకోండి ముందే మనం ఆల్రెడీ మిర్చి గ్రీన్ మిర్చి, రెడ్ చిల్లీ కూడా వేసేసాం మనము. తర్వాత దీనిలో ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసి తిరగమోత పెట్టేసుకున్నాము. తర్వాత ఈ తిరగమోత అంతా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు పచ్చడిలో కలపాలి. బికాజ్ అది వేడిగా ఉన్నప్పుడు కలిపితే పెరుగు అనేది విరిగిపోతుంది. సో, అందుకని ఇలా తిరగమోత వేసేసి దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే అన్నం మొత్తం ఈ ఒక్క పెరుగు పచ్చడితో లాగించేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బాయ్ బాయ్.